నాగనాథ్ గారు, వృశ్చిక రాశి వారికి ప్రస్తుతం పంచమ శని అంటారు కదా! మరి వారి గోచార ప్రభావాన్ని ఈ శని జయంతి సందర్భంగా ఎలా అర్థం చేసుకోవాలి? మా హిట్ టీవీ ప్రేక్షకులకి కొంచెం వివరిస్తారా? ఖచ్చితంగా. హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. చాందిని గారు, చెప్పండి. గోచార రీత్యా వృశ్చిక రాశి వాళ్ళకి పంచమ శని ఒకటే కాదు, ఓకే. అర్ధాష్టమ రాహు, దశమ కేతువు కూడా ఉన్నాడు వాళ్ళకి. ఓకే. అష్టమంలో గురువు ఉంటాడు వాళ్ళకి మిథునంలో. సో అర్ధాష్టమ రాహు కుంభరాశిలో ఉంటాడు. ఓకే. అయితే వీళ్ళకి అర్ధాష్టమ రాహు, దశమంలో కేతు, అష్టమంలో గురువు, పంచమ భావంలో శని. కేవలం శని మీద ఎందుకు పడ్డారు అందరూ పంచమ శని అని? ఎందుకంటే పంచమ భావానికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుందండి. ఓకే. పంచమ భావం అంటే మనము ప్రపంచంలో ఎన్ని సమస్యలున్నా, ఎన్ని ఆరోగ్య సమస్యలున్నా, ఆర్థిక సమస్యలున్నా, కొంతమందికి పుట్టుకతోనే అంగవైకల్యం ఉంటుంది. అవునా? మరి వాళ్ళందరూ ఎలా బతుకుతున్నారు ప్రపంచంలో? వాళ్ళందరూ డిప్రెషన్లోకి వెళ్ళిపోవాలి కదా. ప్రపంచంలో అందరితో కంపేర్ చేసుకుంటే వాళ్ళకి ప్రకృతిబద్ధంగానే వాళ్ళకి పుట్టుకతోనే కొన్ని సమస్యలతో పుట్టిన వాళ్ళు. మరి వీళ్ళందరూ ఎందుకు ఏదో ఒక ఆశతోని, ఒక ఊహతోని, రేపేదో మనకి జీవితంలో జరుగుతుంది అద్భుతమైనటువంటి ఊహలు ఎలా బతుకుతున్నారు వాళ్ళు? అదే జ్యోతిష శాస్త్రంలో పంచమ భావం కింద చెప్తారండి. పంచమ భావం అంటే ఏంటంటే యువర్ లవ్ టువర్డ్స్ ద నేచర్. నేచర్ అంటే మొత్తం అంతా మనుషులు, జీవరాశులు అన్నీ వస్తాయి, ప్రకృతి అంతా వస్తుంది. సో ఈ పంచమాధిపతి అయినటువంటి గురువు ప్రస్తుతం వాళ్ళకి మిథున రాశిలో బలహీనంగా ఉంటే, ఈ తృతీయ చతుర్థాధిపతి అయినటువంటి గ్రహము శని గ్రహము, మకర కుంభరాశి అధిపతి అయినటువంటి గ్రహం పంచమ భావంలో ఉన్నాడు. సో వీళ్ళు కోరుకుంటుంది ఏంటి ప్రపంచాన్ని నుంచి? ముఖ్యంగా వృశ్చిక రాశి వాళ్ళకి రెండు ముఖాలు ఉంటాయి. ఒక ముఖం ఏమో కుటుంబం. కుటుంబంలో చాలా ఉన్నతమైన గౌరవం కావాలి. రెండోది సమాజం, అంటే సోషల్ లైఫ్ లో కావాలి, ఫ్యామిలీ లైఫ్ లో కూడా కావాలి. అంటే మంచి పేరు కావాలి, ఆధిపత్యం కూడా కావాలి. మనం ఎక్కడికి వెళ్తే మందే ఉండాలి అక్కడ అంతా. ఈ టైప్ టెండెన్సీ ఉంటుంది వాళ్ళకి. మరి ఆ హౌస్ లో వెళ్ళి శని ఉంటే ఏమవుతుంది? ఒకటి, దానికి మీకు రివర్స్ కాన్సిక్వెన్సెస్ అన్న క్రియేట్ చేస్తాడు, అంటే దానికి అడ్వర్స్ కాన్సిక్వెన్సెస్ అన్న క్రియేట్ చేస్తాడు. లేదా మీకు ఉన్నటువంటి ఎంతజియాజం, లైఫ్లో ఏదో చేసేయాలన్న ప్యాషన్, ముందుకు వెళ్ళిపోవాలి, తొందరగా సిరి సంపదలు సంపాదించాలనుకున్నప్పుడు మీకు డిలే అనే చేస్తాడు, పోస్ట్పోన్ అనే చేస్తాడు. లేదా మీరు రాంగ్ పర్సన్స్తో అసోసియేట్ అవ్వడం, లేదా రాంగ్ పర్సన్స్తో పార్ట్నర్షిప్ చేయడం, ఏమి చేసినా మీ యొక్క జీవన విధానాన్ని ఎక్కడో అక్కడ స్తంభిస్తాడు, అంటే ఎక్కడో అక్కడ ఆగిపోయేటట్టు చేస్తాడు. శని చేసే పని అదే కదా. అది ఏ ఏరియాలో చేస్తాడు తను? తృతీయ భావము. తృతీయ భావం అంటే ఏంటి మేడం? ఆల్ అడ్వెంచర్స్. మీరు రిస్క్ ఫ్యాక్టర్, అడ్వెంచర్, క్రియేటివ్గా పనిచేయడం, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక హీరోయిక్నెస్. మనం అడ్వెంచర్ ఎప్పుడు చేస్తాం మేడం? వెన్ యూ హ్యావ్ కంప్లీట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. మీ మీద పూర్తి ఆత్మస్థైర్యం ఉంది, ప్రపంచం మీద సపోర్ట్ చేయట్లేదు. మీరు యాంకర్ చేస్తా అంటే మీ ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేశారో లేదు తెలియదు, కానీ మనకి ఎవరు సపోర్ట్ చేయనప్పుడు మన మీద మన ఆత్మస్థైర్యము, మనకున్నటువంటి గట్ కాన్ఫిడెన్స్ ఉంటుంది చూడండి, అది తృతీయ భావానికి వస్తుంది. ప్రపంచం మనతో ఉండదు, కానీ మనం ఏదో చేయాలనుకుంటాం. చేయాలి అనుకున్నప్పుడు అక్కడ మిగిలిపోయినటువంటి ఒకటే ఒక అవకాశం ఏంటి? ఆత్మస్థైర్యం. అవునా కదా? ఇప్పుడు మీరు మిమ్మల్ని మీరు నమ్ముకొని చేయాలి. అప్పుడు పేరెంట్స్ సపోర్ట్ ఉందా లేదు తెలియదు, మన టీమ్ సపోర్ట్ ఉందా, ఎన్విరాన్మెంట్, ఫ్రెండ్స్ సపోర్ట్ ఉందా తెలియదు, బట్ స్టిల్ యు ఆర్ రెడీ టు డూ అండ్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ టు ద వరల్డ్. ఈ తృతీయాధిపతి, చతుర్థాధిపతి అయినటువంటి శనిగ్రహము మోక్ష భావం అంటే మీనరాశిలో ఉన్నాడు. సో వీళ్ళు అడ్వెంచర్ చేయడానికి, రిస్క్ తీసుకొని వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ని వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయడానికి ఇది కరెక్ట్ టైం అని చెప్తాడు శని. సో ఇక్కడ రెండు కోణాలు అర్థం చేసుకోవాలి. ఒకటి, మీ వ్యక్తిగత జాతకంలో లగ్న భావం ఏంటి, మీ లగ్నం నుంచి కేంద్ర భావాల్లో ఉన్నాడా శని, లగ్న చతుర్థ సప్తమ దశమ భావాల్లో ఉన్నాడా, లేకపోతే కోణ త్రికోణాల్లో ఉన్నాడా అనేది చూసుకోవాలి ఒకటి. ఎందుకంటే గోచారం 30% మాత్రమే మనం కన్సిడర్ చేయాలి. 70% మీకు లగ్న భావాన్ని బట్టి ఉంటుంది. సో ఇది ఒక కోణం అయితే. రెండోది ఏంటంటే వీళ్ళు వాళ్ళ అంతర్గత, అంటే వాళ్ళ మహర్దశ అంతర్దశల్ని కూడా వాళ్ళు చూసుకొని ప్రతికూల అనుకూల స్థితుల్ని కూడా వాళ్ళు గమనించాలి. నేను ప్రతి రాశికి చెప్తుంటాను, శనిలో రెండు ముఖాలు ఉంటాయి. ఒకటి ప్రతికూల ముఖము, రెండోది అనుకూల ముఖం, రెండు ఉంటాయి. అనుకూలంగా ఉండేవాడు చాణక్యుడిలాగా ఎన్ని సమస్యలు వచ్చినా కానీ ముందుకు వెళ్ళిపోయి టీంని కూడా సపోర్ట్ తీసుకొని తన పని చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతాడు. పాజిటివ్ సైడ్ అండ్ ఆప్టిమిస్టిక్ సైడ్. అదే నెగిటివ్ సైడ్ ఏంటంటే వీళ్ళ వల్ల కానిది అయినా వీళ్ళు చేయాలని మొండితనంతో ఉండేది, వాళ్ళని వాళ్ళు ఓవర్గా ఎస్టిమేట్ చేసుకొని ఓవర్ కాన్ఫిడెన్స్తో నేను ఏదైనా చేయగలను అనేటువంటి మూర్ఖత్వంతో ఉండేవాళ్ళు. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వాళ్ళలో ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు ఆ ఫెయిల్యూర్ మేనేజ్మెంట్ రాక, ఫెయిల్యూర్స్ని యాక్సెప్ట్ చేయలేక ఒక నెగిటివ్ టెండెన్సీ డెవలప్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. దీనికి కూడా శని అధిపతి.
ఇక్కడ వృశ్చిక రాశి వాడు కాదు ఆలోచించుకోవాల్సింది. అరే వృశ్చిక రాశి ప్రభావము శని మీద ఈ యొక్క గోచారంలో ఈ యొక్క టైంలో ఎలా ఉంటుందని గమనించాలి వాళ్ళు. సో శకుని ఏం చేస్తాడు అప్పుడు, శని శకుని లాగా మారుతాడు, ఓకే. శకుని పాత్రలోకి వెళ్తాడు. శకుని అంటే ఏంటో ఇక మనకి అందరికి తెలిసిన విషయం. సో ఈ రెండిటి మధ్యలో నలిగిపోయేటటువంటి డ్యూరేషన్ వీళ్ళు ఇప్పుడు ఫేస్ చేస్తున్నారని చెప్తున్నారు. ఒకటి వాళ్ళ లైఫ్లో ఏదో అడ్వెంచర్ చేయాలి, ముందుకు వెళ్ళాలనుకుంటారు. రెండోది వాళ్ళ సామర్థ్యము, వాళ్ళ తెలివితేటలు, వాళ్ళకు ఉన్నటువంటి స్థిరత్వము, ఆ బలమైన వ్యక్తిత్వం ఎంతవరకు వాళ్ళకు సపోర్ట్ చేస్తుంది. ఈ రెండింటి మధ్యలో యుద్ధం ఉంటుంది. వృశ్చిక రాశి వాళ్ళకు ఒక సూచన ఏంటంటే వాళ్ళు ఎంతో అద్భుతంగా ఒక ప్రాజెక్ట్ చేసి ఒక మంచి ఇన్నోవేటివ్ థింగ్ ఏదైనా ప్రపంచానికి పరిచయం చేసినప్పుడు ఎవరన్నా వచ్చి దాని గురించి నెగిటివ్గా మాట్లాడినా లేదా దాని పర్ఫార్మెన్స్ గురించి తక్కువ చేసి మాట్లాడితే వీళ్ళు ఫస్ట్ కాన్ఫిడెన్స్ మొత్తం కోల్పోతారు. అది నిజంగా అంత వర్త్ ఉంటుంది ప్రోడక్ట్. వీళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్ కానీ వీళ్ళ ఇన్నోవేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ ఎవరన్నా వచ్చి దాన్ని నెగిటివ్గా మాట్లాడినప్పుడు వీళ్ళ కాన్ఫిడెన్స్ పూర్తిగా షఫల్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ అది వాళ్ళు రీకన్స్ట్రక్ట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. సో కాబట్టి వీళ్ళు చేసే పనిలో వీళ్ళకి నిజంగా నిజాయితీ ఉండి వీళ్ళ అంకిత భావం ఉందనుకుంటే వ్యాలిడేషన్ తీసుకోకూడదు అని సలహా. మీరు చేయాలనుకున్నప్పుడు చేయండి, మీకు అది ఎక్స్పీరియన్స్. సో వ్యాలిడేషన్ అన్నప్పుడు ఏమైపోతుందంటే మీ క్రియేటివ్ బ్రెయిన్ నుంచి మీరు ఎక్స్టర్నల్ వరల్డ్కి వెళ్ళిపోతున్నారు. ఎక్స్టర్నల్ వరల్డ్ అన్నది కేవలం మీ క్రియేటివిటీని ఐడెంటిఫై చేయడానికి మనకు వస్తుంది తప్ప మీరు ఎక్స్టర్నల్ వరల్డ్ని సాటిస్ఫై చేయడం కోసం క్రియేటివిటీ చేయట్లేదు కదా. యు ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఫర్ యువర్ సాటిస్ఫాక్షన్ అండ్ అవుట్ ఆఫ్ యువర్ క్రియేటివ్ బ్రెయిన్. సో వ్యాలిడేషన్ అన్నది వీళ్ళకి ఎమోషనల్గా ఉంటుంది. ఎప్పుడు ఎదుటి వాళ్ళు ఏమంటారు, వాళ్ళు ఏమన్నా పర్సనల్ కామెంట్ చేస్తారా, అప్రిషియేట్ చేస్తారా లేదా. అందుకే చెప్పాడు కుటుంబంలో సమాజంలో కూడా వీళ్ళకి మంచి పేరు కావాలి అని మెంటల్గా ప్రిపేర్ అవ్వడం వల్ల వీళ్ళు మానసికంగా ఒక చోట స్తంభించినప్పుడు ఇంకా అక్కడి నుంచి జర్నీ అంతా కూడా వీళ్ళకి అన్సర్టన్ అయిపోతుంది. ఇప్పుడు వీళ్ళు అదే ఫేస్ చేస్తున్నారు. అందులో ముఖ్యంగా ఈ అడ్వెంచరస్ లైఫ్, అడ్వెంచరస్ కెరియర్ లేకపోతే రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ వద్ద కరెక్ట్ టైం కాదు, ఆగస్టు వరకు. సో చతుర్థ భావం అంటే ఏంటంటే ఫస్ట్ వీళ్ళు ల్యాండ్ బిజినెస్లో ఉన్నవాళ్ళు, రియల్ ఎస్టేట్ లైన్లో ఉన్నవాళ్ళు, కన్స్ట్రక్షన్ ఆగిపోయిన వాళ్ళు, బ్యాంక్ లోన్స్ ఆగిపోయిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా దే హ్యావ్ టు వెయిట్. వీళ్ళు కొంత టైం తీసుకోవాలి. వీళ్ళకి ఏంటంటే వీళ్ళ ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఒక సమస్య ఏంటంటే వీళ్ళు ఒక పని ట్రై చేసినప్పుడు అది కాలేదనుకోండి, దాన్ని ఇంకో 3-4 రకాలుగా ఎక్స్పెరిమెంట్ చేస్తే ఎలా అవుతుందో ఆలోచిస్తారు తప్ప అది ఎందుకు కాలేదు, దాని రూట్స్ ఏంటి, ఆ రూట్స్ని కూడా మార్చడానికి ట్రై చేస్తారు వీళ్ళు. సో దాన్ని జ్యోతిష్ శాస్త్రంలో ఏమంటారంటే కొన్ని ఫండమెంటల్ ఎథిక్స్ అంటారు. వాటిని వీళ్ళు మాడిఫై చేయడానికి చేసిన ప్రయత్నం వల్లనే వీళ్ళు అన్ని రకాల సమస్యలు ఫేస్ చేస్తారు. అదే వీళ్ళు బిజినెస్ పార్ట్నర్స్ తో ఉన్నప్పుడు వాళ్ళు చెప్పారు అనుకోండి ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ అన్నప్పుడు అవసరమైతే వాళ్ళని వదిలేసైనా వీళ్ళు ముందుకు వెళ్ళడానికి కూడా హెసిటేట్ కాదు. సో వృశ్చిక రాశి వాళ్ళతో ఏదైనా కానీ కొంచెం రిస్క్ అడ్వెంచర్ అని జ్యోతిష్యంలో ఉంటుంది. సో ముఖ్యంగా ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో రిస్క్ అడ్వెంచరస్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి మాత్రం ఆగస్ట్ వరకు వాళ్ళు పేషెన్స్ తోని టాలరెన్స్ తోని ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన స్టేజ్ ని వాళ్ళు కన్సిడర్ చేసి ముందుకు వెళ్ళడం అనేది మంచిది. రెండోది ఫ్యామిలీలో హెల్త్ ఎక్స్పెండిచర్ కూడా ఉంటుంది వీళ్ళకి, ఎస్పెషల్లీ ఆన్ పేరెంట్స్. సో ఉంటుంది వీళ్ళ హెల్త్ విషయంలో కూడా వీళ్ళకి జాగ్రత్తగా చూసుకోవాలి వీళ్ళు, ముఖ్యంగా 40 ఏళ్ళు క్రాస్ అయిన వాళ్ళు ముఖ్యంగా ఎస్పెషల్లీ. సో ఓవరాల్గా వృశ్చిక రాశి వాళ్ళకి ఏంటి ఈ యొక్క శని జయంతి 16వ తారీఖు మే మాసం 2026 ఏంటి వీళ్ళకి సిగ్నిఫికెంట్ అంటే శని యొక్క లక్షణం ఏంటి, శని యొక్క స్వభావం ఏంటి, అది వృశ్చిక రాశి వాళ్ళు ఎలా అనుభవించుకోవాలి. వాళ్ళకి తృతీయ చతుర్థాధిపతి కూడా అవుతాడు కాబట్టి వీళ్ళ లైఫ్లో వీళ్ళు ఎంతూజియాజం ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంటుంది కానీ కన్సిస్టెన్సీ సీరియస్నెస్ తక్కువ ఉంటుంది. మీరు ఒక పిల్లవాడికి సైకిల్ కొనిస్తాడు, ఏం చేస్తాడండి, వారం రోజులు అన్ని పనులు వదిలేసి ఉట్టి సైకిల్ తగ్గుతాడు. వారం రోజుల తర్వాత అది ఎక్కడ పడేసింది, దాని మీద దుమ్ము పడిందా అది పట్టించుకోడు. సో ఈ సో ఎక్సైటెడ్ ఇనిషియల్లీ బట్ ఈజీ రియల్లీ సీరియస్ అబౌట్ మెయింటెనెన్స్ కాదు. సో ఈ వృశ్చిక రాశి వాళ్ళకి కేవలం ఆ ఎక్సైట్మెంట్ ఉన్నంతసేపే ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఒకసారి ఎక్సైట్మెంట్ తగ్గిపోయింది అనుకోండి ఆటోమేటిక్గా వీళ్ళ మైండ్ కూడా డైవర్ట్ అయిపోతుంది. రెండోది ఒకసారి వీళ్ళు డైవర్ట్ అయినప్పుడు అంతకు ముందు విషయాల్ని అంత సీరియస్గా ఎక్సైట్మెంట్లో ఉన్నప్పుడు పట్టించుకున్నంత పట్టించుకోరు. అందుకే వీళ్ళ గురించి చాలా విషయాల్లో కాంప్లికేటెడ్ విషయాలు రాశారు. వాటి మీద రీసెర్చ్ చేస్తే తెలిసింది సింపుల్ వే, అందులో దుర్మార్గపు లక్షణాలు ఏం లేవు. సింపుల్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఎక్సైట్మెంట్ ఎక్కువ, సీరియస్నెస్ తక్కువ, కన్సిస్టెన్సీ తక్కువ, ఇవి ఉన్నాయి. వీళ్ళు ఒక ఆలోచనలో ఒక ప్రయత్నం చేసేటప్పుడు అది వర్కౌట్ కాలేదనుకోండి దాన్ని రకరకాలుగా మాడిఫై చేస్తారు. అక్కడ సహనంగా ఉండలేరు, ఎందుకంటే వాళ్ళకి ఆ రెస్ట్లెస్నెస్ ఉంటుంది అనమాట, పని అయిపోవాలని ఉంటుంది. ఆ రెస్ట్లెస్ యాక్టివిటీ వల్ల మాడిఫై చేస్తారు. దాన్ని జ్యోతిష్యులు అందరూ ఏం చేస్తారంటే ఎథిక్స్ కింద రాస్తారు. దాన్ని మీరు ఎథిక్స్ లేవు అని రాయడం కన్నా వీళ్ళకి యాంగ్జైటీ ఎక్కువ ఉందనో లేకపోతే వీళ్ళకి తొందరగా రిజల్ట్ ఓరియంటెడ్ పీపుల్ అనో వీళ్ళకి కొంచెం సహనం తక్కువ ఉందో అని అనాలిసిస్ చేయడం బెటర్ అని నేను అనుకుంటా.
సో వీళ్ళు మాడిఫికేషన్ చేస్తారు, కానీ వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళలో ఇంట్రాస్పెక్షన్ ఉంటుంది. వీళ్ళు ఎక్కడన్నా కూడా మిస్టేక్ చేస్తే కూడా ఒప్పేసుకుంటారు వీళ్ళు. ఓకే. వీళ్ళు ఒప్పేసుకుంటారు. అలాంటప్పుడు మీరు ఎథిక్స్ లేవని రాయకూడదు కదా. అవును. సో అట్లా బుక్స్ రాసి ఉంటాయి నిజంగా ఆనెస్ట్లీ. వాటి మీద రీసెర్చ్ చేస్తే సింపుల్ లాజిక్స్ అన్ని బయటపడతాయి. సో కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి ఈ శని జయంతి టైంలో వీళ్ళు శని జయంతితో పాటు ఈ లక్షణాలని వీళ్ళకి ఎంతవరకు బలంగా ప్రేరేపిస్తాడు, దానివల్ల ప్రస్తుతం ఈ తృతీయ భావానికి సంబంధించినవి, చతుర్థ భావానికి సంబంధించినవి గోచార ఫలంలో వాళ్ళు దాన్ని ఎట్లా ప్రొటెక్ట్ చేయొచ్చు, ఎట్లా వాళ్ళు ప్రివెంట్ చేసి ముందుకు వెళ్ళొచ్చు అన్నది ఈ వివరణలో వాళ్ళకి అర్థం ఏంటని అనుకుంటున్నాను. ఓకే. సో నాగనాథ్ గారు, ఈ వృశ్చిక రాశి వారు ఈ శని జయంతి సందర్భంగా ఎలాంటి నియమాలు పాటిస్తే మంచిది అంటారు? వృశ్చిక రాశి వాళ్ళు వాళ్ళకి ముఖ్యంగా ఒక విషయాన్ని అంటే నియమావళితో పాటు నేను ఎప్పుడు ఒక సైకలాజికల్ సొల్యూషన్ ఎప్పుడు చెప్తాను. ఓకే. వృశ్చిక రాశి వాళ్ళు ఎప్పుడు కూడా లైఫ్లో ఎదుటి వాళ్ళని మోసం చేసేసి మేధావులుగా వెళ్ళిపోయేటట్టు కనపడతారు. ఓకే. కానీ ఎండ్ హిస్టరీ ఏముంటుందంటే వీళ్ళే మోసపోతారు. ఓకే. వీళ్ళే మోసపోతారు. వీళ్ళని ఎవరైనా తొందరగా ఎవరు నమ్మరు, తొందరగా డబ్బులు ఇన్వెస్ట్ చేయరు, తొందరగా ఒక కన్క్లూజన్కి రారు. ఒక అమ్మాయి కనుక ఒక అబ్బాయి వృశ్చిక రాశిలో వాడిని ప్రేమించిందంటే ఇంకా వాడు ఎంతో స్టడీ చేస్తే కానీ ఎస్ చెప్పడు. ఓకే. ఇంకా పరిచయమైన వారం 10 రోజుల్లో, నెల రోజుల్లో చెప్పే ఉంటారు, కానీ వీళ్ళు చాలా టైం తీసుకుంటారు. సో వీళ్ళు ఒక విషయాన్ని గమనించాలేదండి, శని జయంతి సందర్భంగా శని మనలో ఉన్నటువంటి లక్షణాల్లో శ్రమ, ఓకే, శ్రమ, రెండోది శ్రమతో పాటు వచ్చే ఐడెంటిటీని డిజాల్వ్ చేయమని చెప్తాడు. వృశ్చిక రాశి వాళ్ళకి ఐడెంటిటీ ఇష్టం. వాళ్ళలో నేను ఐడెంటిఫై చేసిన ఒకే ఒక మైనస్ పాయింట్ ఏంటంటే దే లవ్ టు బి ఐడెంటిఫైడ్. ఓకే. దే లవ్ టు బి ఐడెంటిఫైడ్, దే వాంట్ పీపుల్ టు రికగ్నైజ్ దెమ్. దాంట్లో నుంచి రిఫ్లెక్షన్ తీసుకుంటారు. మీ పొగడ్త నుంచి వీళ్ళు రిఫ్లెక్షన్ తీసుకుంటారు. ఇప్పుడు నా గురించి నేను గొప్పగా ఫీల్ అవడం వేరు, నన్ను ఎవడో పొగిడితే ఫీల్ అవడం వేరు కదా. ఇలా ఆ రిఫ్లెక్షన్ తీసుకుంటారు. అది వీళ్ళు చాలా ఒక రకంగా చెప్పాలంటే సిల్లీ పాయింట్ నాకు అనిపిస్తుంది. మీలో అన్ని గొప్ప లక్షణాలు ఉన్నప్పుడు ఎవడో పనికిమాలినోడు వచ్చి నిన్ను పొగడడం ఎందుకో నేను అంటాను. ఓకే. సో కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి ముఖ్యంగా మీరు అన్నారు కదా, వాళ్ళు ఎటువంటి సంప్రదాయాలు పాటించాలి, ఎటువంటి నియమాలు పాటించాలి అన్నారు కదా. వృశ్చిక రాశి వాళ్ళకి నేను సూచించేది 15వ తారీఖు మాత్రం ఖచ్చితంగా మీరు మీ మీ యాక్టివిటీస్ ఏవైతే ఉంటానో, మెకానికల్ యాక్టివిటీస్ ఏమంటారో ఇది కొంచెం కష్టమే. వృశ్చిక రాశి వాళ్ళు ఒకళ్ళు చెప్తే విని ఫాలో అవ్వడం అనేది కొంచెం కష్టమే. ఎందుకంటే నాకు ఎంతోమంది నా క్లయింట్స్ మన హిట్కి వచ్చే వాళ్ళందరూ కూడా నేను ఇట్లా చక్రం వేసి డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని చెప్తుంటే ఒకటే నవ్వుతుంటారు. ఎందుకంటే సార్ నాది వృశ్చిక రాశి సార్, మీరు చెప్తుంటారు కదా అని చెప్పి ఒకటే నవ్వుకుంటుంటారు వాళ్ళు చెప్పకముందరే. సో నా సూచన కూడా ఏంటంటే వాళ్ళకి 15th అంటే శుక్రవారం రోజు, మే 15th రోజు వాళ్ళకున్న అలవాట్లు కొన్ని ఉంటాయి, స్మోకింగ్, డ్రింకింగ్ కానీ ఈవెన్ నేనైతే శాకాహారం కూడా ఆ రోజు ఫాలో అవ్వని చెప్తాను. ఫాలో అయిన తర్వాత నెక్స్ట్ డే వీళ్ళు ఎప్పుడైతే గుడికి వెళ్తారు, గుడికి వెళ్ళినప్పుడు వీళ్ళు అంటే వృద్ధులు ఉంటారు, వృద్ధులకి వీళ్ళు సేవ చేయడం లాంటిది వీళ్ళకి అడ్వైస్డ్. ఎందుకంటే దీనికి నేను చెప్పే సైకలాజికల్ టిప్కి ఒక ధార్మిక పరమైనటువంటి లింక్ ఉంది. మీ ఐడెంటిటీ అంతా కూడా మీకు తెలియకుండానే మీకు ఒక అహం డెవలప్ చేస్తుందండి. ఇప్పుడు నేను ఇది అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా నేను కూర్చునే విధానం, నేను మాట్లాడే విధానం, కాళ్ళ మీద కాలేసుకొని కూర్చుని మాట్లాడినా, లేదా ఎదుటి వాళ్ళ మీద నేను మాట్లాడే లేకపోతే నేను నా ఏవైతే పదాలు ఉంటాయో ఎదుటి వాళ్ళని విశ్లేషించేటప్పుడు, వాళ్ళు పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ, ఇవన్నీ కూడా మీరు దగ్గర నుంచి అబ్జర్వ్ చేసి చూడండి. వృశ్చిక రాశి వాళ్ళల్లో మీకు ఎంత కనిపిస్తుందో చూద్దాం. అంటే వాళ్ళు వాళ్ళ యాటిట్యూడ్ నుంచి, వాళ్ళ ఫ్లో ఆఫ్ ఎమోషన్ నుంచి మాట్లాడతారు వాళ్ళు. సో అది శనికి ఇష్టం ఉండదు. మీరు ఏంటి అన్నది బాక్స్లో పెట్టి ఇంట్లో పెట్టి రమ్మంటాడు శని. యు గాట్ మై పాయింట్. వాట్ ఎవర్ యు ఆర్, వాట్ ఎవర్ యువర్ ఐడెంటిటీ, జస్ట్ మీరు అల్మార్లో పెట్టి జస్ట్ వాక్ ఆన్ యువర్ ఓన్ న్యాచురల్ పాత్ అని చెప్తాడు. వీళ్ళ వల్ల కాదు అది. ఒక వృశ్చిక రాశి వాడిని మోసం చేయాలంటే కూడా వాళ్ళకి ఏదైనా ఒక ఐడెంటిటీ ఉందనుకోండి, వాళ్ళకి ఒక సక్సెస్ అవార్డు ఏదని, మీరు వాళ్ళు ఎంత మూడ్ ఆఫ్ అని ఉండనివ్వండి, వాళ్ళు ఎంత డౌన్ అని ఉండండి, మీరు ఆ టాపిక్లోకి వెళ్ళండి, వాళ్ళకి ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేసి ఆ గతం గురించి అని చెప్పేసుకుంటారు. సో వీళ్ళకి గతం యొక్క ప్రభావము వీళ్ళ మానసిక స్థితి మీద, వీళ్ళ భావోద్వేగాల మీద తీవ్రమైన ప్రభావం ఉంటుంది. అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కూడా కావచ్చు. వాళ్ళకి ఏమైనా చెడు జరిగింది అనుకోండి, అక్కడ సందర్భం అక్కడ లేకపోయినా ఆ ఎమోషనల్ ఆస్పెక్ట్ అక్కడ కనెక్ట్ అయితే వాళ్ళు వెంబటే లోపల తీసేస్తారు వీటికి. సో వీళ్ళు అఘోర పాశుపత హోమము, లేకపోతే శనిశాంతి హోమము, తైలాభిషేకము, లేకపోతే కాకి ఆహారం, ఇవన్నీ ఆ రోజు ఎట్లన్నా చేస్తారు వాళ్ళు.
ఎందుకంటే వాళ్ళ గురువులు కానీ ఎవరైనా సజెస్ట్ చేయదు. కానీ ఇది ఎవరు సజెస్ట్ చేయదు. ఇది కష్టమైనది, ఇష్టం లేనిది, చేస్తే వృద్ధిలోకి వచ్చేది. సో కాబట్టి చూద్దాం వృశ్చిక రాశి వాళ్ళు ఎంతవరకు దాని గురించి పాజిటివ్గా తీసుకుంటారు. సో నేను అనేది ఏంటంటే, మీరు ఎవరైనా పెద్దవాళ్ళకి, మీరు టెంపుల్కి వచ్చిన వాళ్ళకి కావచ్చు, మీ ఇంటికి వచ్చిన వాళ్ళకి కావచ్చు, శని జయంతి రోజు మనం జనరల్గా ఎలాంటి సేవ చేస్తాం? వాళ్ళ కాళ్ళకి నమస్కారం పెట్టడం కానీ, వాళ్ళకి సంబంధించిన ఏమైనా టెంపుల్లో మీరు టెంపుల్కి వెళ్తే చాలా మంది వృద్ధులు వాళ్ళు చేసుకోలేని పనులు కొన్ని ఉంటాయి. బికాస్ ఆఫ్ ద ఏజ్ ఫ్యాక్టర్ ఆర్ వాళ్ళ కాళ్ళ సమస్యలు ఉన్న వాళ్ళు, రకరకాల వాళ్ళు కూడా వస్తారు. మీరు వాళ్ళకి సంబంధించింది ఏదైనా మీరు ఆ రోజు అక్కడ ఆ ఎన్విరాన్మెంట్లో, ఆవరణలో మీరు వాళ్ళకి హెల్ప్ చేయడం అన్నది ఒక యాక్టివిటీగా పెట్టుకోండి. దానివల్ల చూసుకోండి, మీరు కొంతసేపు కనీసం నేను అన్న ఆలోచన నుంచి బయటకు వచ్చి మీరు ఆ వాతావరణంలో కలుస్తారు. అదే మీ మేనిఫెస్టేషన్, అదే మీ సంకల్పం కింద మారుతుంది. ఆ తర్వాత మీరు ఏదైతే ఆచరిస్తారో, ఏ పని చేస్తారో, అప్పుడు మీ ఆచరణలో ఖచ్చితంగా మీ భావం, మీ సంకల్ప రూపంలో ఉంటుంది. కాబట్టి మీరు అనుకున్నది నెరవేరుతుంది. రెండోది, మీరు ఆల్రెడీ దశ బాగాలేకనో లేకపోతే అంతర్దశ కాలం బాగాలేక డిలే పోస్ట్ పోన్మెంట్ ఏదైనా, అవి కూడా మీకు బ్లెస్సింగ్ ఫామ్లో ఉంటాయి. మనం చేసేదే కాదు మేడం, మనం చేసిన పని మనం చేసి వదిలేస్తాం. కానీ చాలా మంది మన గురించి గొప్పగా చెప్పుకునే వాళ్ళు కూడా ఉంటారు. అయ్యో పలానా వాళ్ళు అలా అని చెప్తారు. ఆ బ్లెస్సింగ్ కూడా మనకి ప్రకృతిబద్ధంగా మన జీవితంలో కొన్ని అద్భుతాలు లేదా మంచి మంచి రిజల్ట్స్ రావడానికి కూడా మనకు ఉపయోగపడుతుంది. ఈ సింపుల్ విషయాన్ని వాళ్ళు ఫాలో అవుతే వాళ్ళకి శని జయంతి తర్వాత ఉన్న స్థితి నుంచి ఇంకా చాలా బెటర్ స్టేజ్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ నాగనాథ్ గారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.